హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మామూలుగా భోగి పండగ అంటే చాలా మందికి భోగి మంటలు వేసుకుంటారు. అలాగే ఈరోజు అంటే సంక్రాంతి కదండీ! ఇంకా పండగంతా అయిపోయి ఆరాంగా కూర్చొని కొంతమందైతే గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు కదా! కానీ మాకలా కాదండి. భోగి రోజు సద్ద రొట్టె, నూనొంకాయ చేసుకుంటాము. అందరూ చేసుకుంటారు. కానీ సంక్రాంతి రోజు మాత్రము మేము కొత్త పులగము, అలాగే పచ్చి పులుసు అలాగా చేసుకుంటాము. సో, సంక్రాంతి అయిపోయిన తర్వాత మరుసటి రోజు కనుమ వస్తది కదండీ! కనుమ రోజు మాకు నిండు పండగండి. సో, ఇలాగా మా అమ్మోళ్ళ ఊర్లో చేసుకుంటారు. మా ఊర్లో ఇలాగనే చేసుకుంటారనమాట. ఇలాగ ఎంతమంది చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇవాల్టి వీడియో వచ్చేసి భోగి పండగండి. ఎప్పుడు సంక్రాంతి అంటే పెద్దల పండగ కాబట్టి 10 రోజుల ముందే క్లీనింగ్ సెక్షన్ అయిపోగొట్టుకునేదాన్ని. కానీ ఈసారి ఏంటంటే ఒక 2 రోజుల ముందు క్లీనింగ్ చేసుకున్నాను. బాగా డస్ట్ అలర్జీకి తలనొస్తున్నిందండి. సరే అని చెప్పేసి భోగి ముందు రోజు మా మున్ని ఇలాగ ముగ్గు వేసేసినిందండి. ఇంకా మరుసటి రోజు ఈ విధంగా భోగి మంటలు వేసుకుంటూ ఉన్నాము. చిన్నప్పుడు ఏంటంటే మీ ఇంటి ముందు భోగి మంటలు ఎక్కువగా వేస్తారా? మా ఇంటి ముందు ఎక్కువగా వేస్తారా? అని చెప్పేసి కలాలలో ఉన్నటువంటి ధనియాల కట్టెను, అలాగే కంది కట్టెను తెచ్చుకొని కుప్పలాగా చేసేసుకొని భోగి మంటలు వేసేసుకునే వాళ్ళము. అసలు చలికాలం మొత్తం రోజు వేసుకుంటామండి. కానీ భోగి మంటల రోజు స్పెషల్‌గా కొంచెం ఎక్కువగా వేసుకుంటామనమాట. సో, ఈ విధంగా ఈసారైతే మేము ఉన్నంతలోనే ఈ విధంగా హ్యాపీగా గడిపేశాము. నేను, సరిత అలాగే సరిత కూతురు, కొడుకు ఇలాగ 5 మందిని కలిసి ఈ విధంగా భోగి మంటలు వేసేసుకొని చక్కగా గడిపేశాము. కానీ ఇప్పుడు పిల్లల్ని భోగి మంటలు ఎందుకు వేసుకుంటాంరా అంటే చలి కాచుకోవటానికనే అనుకుంటారే తప్ప వీటి వెనకాల రహస్యం ఉందండి. అదేంటంటే మనకు సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్టే 12 రాసులు కూడా ఉంటాయండి. సో, కాబట్టి సూర్యభగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెల చొప్పున 6 నెలలు 6 రకాల రాశులలో, ఇంకొక 6 నెలలు 6 రాశులలో ఉంటారనమాట. సో, భోగి అనేది దక్షిణాయనంలో ఉండే చివరి రోజండి. కాబట్టే సంక్రాంతి వచ్చేసి ఉత్తరాయణంలో వస్తుంది కాబట్టి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టే మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఇంకా దక్షిణాయనంలో తాను ఎదుర్కొన్నటువంటి కష్టాలనైతేనేమి, బాధలైతేనేమి భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేస్తామన్నమాట. సో, పాత వస్తువులన్నింటినీ భోగి మంటలలో వేసి నూతన జీవితానికి మనం నాంది పలుకుతాం కదా! సో, ఈ విషయం చాలా మందికి తెలియదండి. ఎంతసేపున్నా చలి కాచుకోవటానికని చలికాలం కదా అట్లాగా అనుకుంటూ ఉంటారు. ఇంకా సాయంత్రం మాత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాము. సూర్యదేవుని అనుగ్రహం కలగడానికని ఆశీర్వదిస్తారండి. ఇంకా ఈరోజైతే మామూలుగా మేము స్టవ్ ముందు రోజండి అసలు వెలగట్లేదు, గ్యాస్ లీక్ అవుతుందని చెప్పేసి జ్యోతి స్వరూప్ అని నంద్యాలలో ఉందండి. అక్కడ షాప్‌కు పంపించాననమాట. ఇది వెనకాల మామూలుగా గ్యాస్ వచ్చేదనమాట. సో, అన్న నీట్‌గా వేసి పంపియండి అన్న. ఇంకా రాత్రికి కూడా మాకు పని జరగదు. మరుసటి రోజు భోగి పండగ అంటే అప్పటికప్పుడు ఇలాగ నీట్‌గా పైపుకి క్లాంప్ వేసి ఇలాగ వేసిచ్చారనమాట. ఇంకా వాటితో పాటుగా మా మరిది గారు ఏం చేశారంటే ఒక చిన్న పెన్నం కొనుక్కొచ్చుకున్నారండి. ఇది చాలా ముద్దుగా ఉందని చెప్పేసి తెచ్చుకున్నారు. ఉరికాడ మామూలుగా చిన్న ఇల్లు కట్టుకున్నాం కదండీ! అది పాలు కూడా పొంగిచ్చాననమాట. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. అయితే ఈ శారీ చూడండి ఇది మా మేనత్తదండి. మా బనియాన్‌పల్లె మేనత్తదనమాట. సో, చాలా బావుందనమాట. స్మూత్‌గా ఉందని చెప్పేసి ఈరోజు కట్టుకున్నాను. కానీ కట్టుకున్న తర్వాత నాకే ముద్దనిపించిందండి. చాలా బావుంది కదా! ఇంకా ఈరోజు నూనొంకాయ చేసుకోవాలండి. మామూలుగా అయితే నువ్వులు ఎక్కువగా వేసేసుకొని చేసుకోవాలి భోగి రోజు. అయితే మా వారు నువ్వులు ఎక్కువగా వేయటం వలన తినరనమాట. కాబట్టి ఎక్కువ శాతం పల్లీలు వేసేసుకొని, కొంచెం నువ్వులు వేసేసుకొని ఇలాగా వేయించుకుంటూ ఉన్నాను. ఇంకా ఎప్పుడైనా గూడా పల్లీలంటే నేను ఇనుప కడాయిలోనే వేయించుకుంటానండి. ఇంకా మేము భోగి మంటలంతా వేసిన తర్వాత మా చిన్నమ్మాయి వచ్చినిందండి. ఫుల్లు దగ్గు, అసలు ఆయాసం అనమాట. ఇంక "నువ్వు వెంటనే స్నానం చేయమ్మా, ఇప్పుడిప్పుడే అత్తయ్య కోలుకుంటున్నారు. మళ్ళా నీ దగ్గు వల్ల ఇంక మెత్తబడితే అంతే" అని చెప్పేసి స్నానానికి వెళ్ళమని చెప్పానండి. ఇంకా మామూలుగా అయితే ఆ రోజు నువ్వుల నూనె ఉదయాన్నే పట్టించుకొని మనం స్నానం చేస్తాం కదా! ఇంక వీళ్ళు ఎండబడి వచ్చారు కాబట్టి మామూలు స్నానమే చేశారండి. ఇంకా నూనొంకాయకి ఏంటంటే మంచిగా పల్లీలు వేయించుకున్నాము, నువ్వులు వేయించుకున్నాము. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కారం పొడిని నెయ్యిలో వేయించుకొని వేసుకుంటూ ఉంటారు. కానీ నేను మాత్రము కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అలాగే కొంచెం ఆయిల్, జీలకర్ర వేసేసి ఈ విధంగా వేయించుకుంటాను. కానీ ఒట్టిమిరపకాయలు వేసేసి ఆ పొడితో మనకు పల్లీల పొడి బావుంటుంది. అలాగే నూనొంకాయ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మా చిన్నమ్మాయికి వేడి నీళ్ళు పెట్టిస్తూ ఉన్నానండి. రామరసము, వాము పువ్వు, కర్పూరము, పుదీనా పువ్వు 3 కలిపి మొన్న చూపించిన చూడు వీడియోలో
అవి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే దగ్గు జలుబు కూడా చిటికలో మాయం. అయితే అందులో ఆడ ఫోటో కాడ సీసా తీసుకురాపో, మా అబ్బా మా జేజీ ఫోటో కాడ. ఇప్పుడైతే వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసేస్తూ ఉన్నాను. అలాగే రామరసం అండి, ఒక వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట. సంజీవని రసంలానా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో. బాగానే ఉంటుందా తాగనికి? తీయకుంటుందా? కషాయాలు తీయగుంటాయా మరి? ఒక 2 డ్రాప్స్ అంతే. కషాయం ఇది 2 చాలుమా. తెచ్చుకోపోతే ఇంత దాంట్లో పోసేస్తా నీళ్ళు. ఎట్లా మరి నూనెకాయ తింటావా నువ్వు? నవ్వలు అందుకే కదా ఇడ్లీ. నేను నవ్వాలంటాను, దగ్గుంది కదా. వద్దు, ఇడ్లీ తెప్పించుకుంటావా? ఇది కడిగేసి అమ్మాయి. చెప్పిన బాబాయ్కి ఆల్రెడీ. అక్కడ వెళ్తే ఇందాక వచ్చేటప్పుడు 30 minutes పడుతుందని చెప్పినాడు. అవునా? చేసి ఉంచు, సోనీ తింటది రేపు. సోనీ తింటది రేపు. ఇది తాగేసి బ్రష్ చేయాలి ఇంకా. మరి ఎందుకు పంపించివి? బ్రష్ చేసాకనేనా? సర్లే. అసలు వస్తూనే స్నానం చేయమ్మా అంటే మళ్ళీ వంటగదిలోకి వచ్చిందండి. సరే గొంతు నొప్పి ఎక్కువగా ఉందంట, వేడి నీళ్ళు కావాలి అని చెప్పేసి ఒక ఫ్లాస్క్లో పోసేసాను. ఇక మా ఇంట్లో మాత్రం మధ్యలో అందరు వచ్చి ఇలాగ కాఫీ పోసుకొని ఆ తర్వాత పల్లీలను తీసుకొని ఇలాగ తింటూ ఉంటారనమాట. మీ ఇంట్లో కూడా ఇలాగనే అలవాటు ఉందండి? అసలు పల్లీలను చూస్తే మనమేనా ఆగగలమా? 2 అయినా అట్లాగా నోట్లో వేసుకుంటాం కదా. అయితే పల్లీల పొట్టు అంతా మనకు ఎక్కువగా అంత పడుతుందని చెప్పేసి ఇలాగ నలిచి గరిటతో ఇలాగ అంటూ ఉంటానండి. అయితే మా ఊర్లో పండగ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నాను మా మరిది గారిని. ఎట్లా మరి బేస్తవారం చేస్తున్నారా, శుక్రవారం చేస్తున్నారా అంటే, లేదు వదిన శుక్రవారమే చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. సరేలే, ఇంకా మామూలుగా యథాప్రకారంగా అయితే మేము శుక్రవారం రోజు అంటే సంక్రాంతి రోజు మాత్రం కంపల్సరీగా పులగం పచ్చడే మాకు తప్పదండి. అయితే మాకు సరిత వాళ్ళు ఆ రోజు మాకు భక్షాలు అన్నీ తీసుకొని వస్తారనమాట. యథాప్రకారంగా కనుమ రోజు మాకు నిండు పండగ కాబట్టి ఆ రోజు మేము కూడా భక్షాలు చేసుకుంటాము. బాగుంటుందిలే, తాగు. ఎట్లా తాగాలి చెప్పు? ఫాస్ట్ గుట్టికి తాగు. ఇట్లా తాగేసే గుట్టుగుట్ట, మంచి స్మెల్ అసలు బాగా బాగుందా? బాగుంటుంది. లిటరల్లీ విక్స్ విక్స్ నోట్లో వేసుకుంటున్నట్టుంది కదా. ఎలాగైతేనేమి తాగేసినందండి. ఈ రామరసం మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో 2 చుక్కలు వేసేసుకొని తాగామనుకో జస్ట్ అప్పటికప్పుడైనా రిలీఫ్ వస్తుందండి. గొంతు కానీ ఏదైనా కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ. ఒక వీడియోలో కూడా షేర్ చేశాను, అందులో చాలామంది కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. అవునండి విజయ్ గారు, మీరు చెప్పింది కరెక్టే. సో అది అప్పటికప్పుడైనా కూడా రిలీఫ్ వస్తుందని అంటూ ఉన్నారు. నేనైతే మాత్రం ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర మిక్సీ పట్టి పోసేసాను. ఆ తర్వాత పల్లీలు, నువ్వులు పట్టి ఇలాగ పోసేసాను. ఇంకా ఆ తర్వాత ఉప్పు అలాగే తగినంత బెల్లం వేసేసి ఇలాగ పట్టుకుంటానండి. ఈ విధంగా మనకు పట్టుకోవటం వల్ల ఏంటంటే పల్లీల పొడి అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి, అత్తయ్య మాత్రం రోజు కృష్ణునికి పువ్వు పెట్టింది మాత్రం అస్సలు ఉండలేదండి. చాలా బాగా అనమాట. చక్కగా ఆమె కాలకృతాలు ఆమె చేసుకుంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు, చాలా బాగుంది అత్తయ్యకి. అందులో చలి కూడా తగ్గిపోతుందండి కాబట్టి నొప్పులు కూడా అంత పెద్దగా ఉండవు అనమాట. ఇంకా ఈరోజైతే నేను 2 సార్లు కాఫీ తాగానండి. అసలు ఏందో అర్థం కావట్లేదనమాట. యాక్చువల్గా ఉదయమే లేసాను, 4 గంటలకి పటాలు కడుగుదాం అని చెప్పేసి ఈ భోగి మంటలు వేసి లోపలికి వచ్చి టిఫిన్ టైం అవుతుంది. అందులో నూనెంకాయ కాబట్టి అన్నీ వేయించుకోవాలి, చాలా ప్రాసెస్ అండి. కాబట్టి ఇంకా మామూలు పూజనే చేసేసాను. ఇంకా వంకాయలు మాకు ఎక్కువగా పోలూరు వంకాయలు దొరుకుతాయండి. ఇవి కొన్ని లేతగా ఉండేటివి లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి అన్నమాట. చూసి తెచ్చుకోవాలి. ఇలాంటి వంకాయలు అయితేనే లేతగా ఉంటాయండి. దీంట్లో చాలా ముదుర్లు ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి మనిషికి 2 లెక్కైనా కూడా సరిపోతాయి కదా అని చెప్పేసి ఒక 15 వంకాయలు అయితే తీసేసుకున్నాను. అయితే ఇంకా అత్తయ్యకి వంకాయ తింటే కొంచెం అలర్జీ ఉంది కదండి, అందులో చిన్నమ్మాయి కూడా దగ్గు ఉంది కదా అని చెప్పేసి ఇడ్లీ తెప్పించాను. ఇంకా ఏదైనా కూడా మా మరిది గారికి చెప్తే వెంటనే తీసుకొని వస్తారండి. ఇంకా ఆ తర్వాత చింతపండు కూడా అయిపోయిందని చెప్పేసి చింతపండు తెప్పించుకున్నాను. మనం ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా పీస్ అనేది తీసేయచ్చు. ఇంకా అత్తయ్య కాసేపు అట్లాగా ఎండలో కూర్చొని ఆ విధంగా చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా నేనేం అడుగుతున్నానంటే, ఇడ్లీ పెట్టియమంటావా అంటే, చట్నీ వద్దు, నల్ల పొడి అంటే ఎల్లిపాయ పొడి మాత్రమే వేసివు,
నేను తింటాను అని చెప్తూ ఉంది. సో కొంతమంది పెద్దలైతే బయటివి అనేది తినరండి. ఇంతకుముందు కూడా అత్తయ్య తినకుండా ఈ నడుమ తింటూ ఉందండి. అంటే రోజు ఇడ్లీ చేస్తే అందరూ తినటం కష్టం కదా, కాబట్టి అడ్జస్ట్ అవుతారనమాట. సో అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటానండి, చాలా అదృష్టవంతురాలి అని. ఇంకా ఆ తర్వాత పల్లీల పొడి అంతా వేస్తే బాగుండదండి. ఎంత కావాలో అంత వేసేసుకొని నూనె వంకాయ చేసుకోవాలన్నమాట. సరే ఒక బాక్స్‌కి వేసేసుకుందాము. ఇంకా మరుసటి రోజు పులగము, పచ్చి పులుసు కదా, వాటిలోకి ఉపయోగపడుతుందని చెప్పేసి తీసి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత వంకాయల్ని మాత్రము పూర్తి కిందికి కట్ చేయకుండా కొంచెం పైకి ఉండేటట్లు ఇలాగా కట్ చేసేసుకొని లోపల చూసేసుకొని మనము ఈ పొడిని మాత్రం అందులో పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ఒత్తినట్టుగా అంటే సరిపోతుందనమాట. సో ఈ విధంగా అన్ని వంకాయలకైతే పెట్టేసుకుంటున్నానండి. వంకాయలు చాలా ముదురుగా ఉన్నాయి. 2, 3 చోట్ల చూసి తీసుకొని వచ్చారు మా మరిది గారు. ఇంకా మా వారు మాత్రం ఇంత లావు వంకాయలు తీసుకొని వచ్చారండి. సో అందులో కొన్ని సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఇలాగ నూనె వంకాయ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అన్నిటికీ పెట్టేశానన్నమాట. చూసారా, మనము ఖచ్చితంగా కాడని కొంచెమైనా కట్ చేయాలండి, అప్పుడే మనకు బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. నూనె వంకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, కానీ నువ్వులు వేసి మనం మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం తగ్గించుకున్నా సరిపోతుందండి. ఇంకా ఆ తర్వాత పోపు గింజలు, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసేసాను. అలాగే ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంతమంది అయితే చెక్క, లవంగ, అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటారు. నేను అవి ఏవి యూస్ చేయకుండా ఈరోజు ఓన్లీ పల్లీల పొడితో మాత్రమే నూనె వంకాయ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ విధంగా కొంచెం వెడల్పాటి పెన్నం తీసుకుంటేనే బాగుంటుందండి. సో చక్కగా అన్ని ఇట్లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్ని పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలండి. మనకు వంకాయ మగ్గితేనే బాగుంటుందన్నమాట. అందుకే మనము వంకాయల్ని నీట్గా కట్ చేసి వెంటనే మనము ఈ పొడి అనేది పెట్టేసుకోవాలండి. కొంచెం లేటుగా చేసినా కూడా చేదు అనేది ఉడుకుతుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే రొట్టె చేయడానికి అని చెప్పేసి సిద్ధంగా ఉన్నానండి. చాలాసార్లు మీరు కింద తడుపుతారు రొట్టె పిండిని అంటూ ఉంటారనమాట. రొట్టె పిండి కాదండి, సద్దపిండి అనమాట. ఈరోజు సద్ద రొట్టెలు చేసుకుంటాం. అవి కరకరలాడే సద్ద రొట్టెలు తయారు చేసుకుంటాం అనమాట. సో ఇంకా ప్లేట్లో పిండి పిసికి అసలు చేయాలని నాకు అసలు రావట్లేదండి అని చెప్పేసి నేను ఎక్కువ శాతము బండని నీట్గా తుడిచి ఇలాగా చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇప్పుడు చూడండి వంకాయ బాగా మగ్గింది కదా, ఇంకప్పుడు మాత్రమే మనం చింతపండు పులుసు పోయాలన్నమాట. ఇంకా ఇలాగ చింతపండు పులుసు పోసేసిన తర్వాత కొంచెం సేపు బాగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడు వంకాయ అనేది పులుపు పట్టుకుంటుందండి. ఇంకా అత్తయ్య మాత్రం మధ్య మధ్యలో వచ్చేసి ఏం చేస్తున్నావు, ఏంటి, ఎలా చేస్తున్నావు అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి వంకాయను ఇలాగ చాకుతో అంటే వెంటనే కిందికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మాత్రమే లాస్ట్లో మనం ఈ విధంగా బుడ్డల పొడి వేసేసుకోవాలి. ఇలాగ వేసేసి మనకు గుజ్జు ఎంత కావాలనో అంత తగ్గట్టు నీళ్లు పోసేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. అది కూడా మనకు సిమ్లో పెట్టి ఉడకబెడితే నూనె అంతా పైకి వచ్చేలాగా మనం ఉడకబెట్టుకోవాలండి. సరే అంత లోపల సద్దపిండిని ఈ విధంగా జల్లించుకుందామని చెప్పేసి జల్లించుకుంటున్నాను. ఇది కొంచెము ఒక 1 మంత్ బ్యాక్ పట్టించుకున్నానండి. ఎప్పుడైనా కూడా పట్టించినప్పుడు ఈ విధంగా మనం కవర్లో వేసేసుకొని బాక్సులు పెట్టుకున్నామనుకో అసలు పురుగు అనేది రాదండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నేను ఎప్పుడైనా కొలతలు అంటే చాలామందికి కొత్తగా చేసే వాళ్ళకి కొలతలు కావాలని అడుగుతూ ఉంటారండి. 3 కప్పుల జొన్నపిండి కానీ, సద్దపిండి కానీ ఏదన్నా కానీ తీసుకుంటే 1.25 కప్పు మాత్రమే నీళ్లు ఇలాగా బాగా వేడి చేసుకొని పోసేస్తానండి. ఈరోజు భోగి పండగ కాబట్టి కంపల్సరిగా నువ్వులు వేసుకోవాలి కాబట్టి సద్దపిండిలో నువ్వులు వేసేసి కాసింత ఉప్పు వేసేసి ఇలాగా వేడి నీళ్ళు వేసేసి చక్కగా ఇలాగా కలుపుకున్నాను. పిరికిడంతా పిండి తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. సద్దపిండి మనకు కొంచెం పాతదైతే మాత్రం రొట్టెలు అసలుకి రావండి. అత్తయ్య మామూలుగా అయితే ఎప్పటికప్పుడు పట్టిస్తారు, ఎందుకో ఇది కొంచెం ముందు పట్టించినారనమాట. కాబట్టి బాగా పిసికాను, ఇలాగ రౌండ్గా చేసుకున్నాను. ఇంక ఇప్పుడు వంకాయ చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా బాగా ఉడికిపోయిందండి. నిజంగా వంకాయ కర్రీ సూపర్గా ఉందండి. నాకైతే భలే నచ్చిందనమాట. ఎంతమందికి నూనె వంకాయ ఇష్టం అండి, ఫేమస్ కదా అసలు వంకాయ, అది కూడా పోలూరు వంకాయతో అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడైతే నేను సద్ద రొట్టెని చేస్తూ ఉన్నాను. మనం ఎక్కువ శాతము వచ్చేవాళ్ళు అంటే బాగా ఓపికన్న వాళ్ళు చేతితో తడితేనే ఆ రొట్టె ఇంకా బాగుంటుందండి. లేదు ఇంకా కొంతమంది ఏంటంటే రేకుల కట్టెతో చేస్తారు. నేను కూడా రేకుల కట్టెతోనే చేస్తాను. కానీ రేకుల కట్టెతో చేసిన రొట్టెకి చేతితో తట్టిన రొట్టెకి చాలా తేడా అండి. రేకుల కట్టెతో చేసిన రొట్టె బాగా పొంగుతుంది, కానీ తొందరగా నీలుక్కుంటుంది. చేతితో చేసినటువంటి రొట్టె చక్కగా ఎంతసేపు ఉన్నా కూడా స్మూత్గా ఉంటుందండి. సో ఎలాగైతేనేమి సద్ద రొట్టె పెన్నం మీద వేసేసాను. పెన్నం బాగా కాలువాలండి. మెయిన్గా దీనికి పెద్ద పిన్ను కూడా వేయించానండి. నేను అన్నకి చెప్పానన్నమాట, జ్యోతి స్వరూప్ అన్నకి, అన్న నాకు రొట్టెల కిందికి సన్నగా వెలుగుతుంది, కొంచెం పెద్ద అది పిన్ను వేయండి అని చెప్పేసి ఆ లాస్ట్ ఈ 2 పొయ్యిలకు మాత్రం పెద్ద పిన్ను వేయించుకున్నాను.
ఈ స్టవ్వులు ఇప్పుడు రావట్లేదండి అసలు. అప్పట్లో ఇది 5,000, 6,000 ఏం పడింది. పిజియాన్ అనమాట. చాలా బాగుంది. ఇంకా సద్ద రొట్టెలు ఎప్పుడు చేసుకున్నా కూడా మనము అంటే అటు ఇటు బాగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని కాల్చుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నిదానంగా గట్టిగా అయ్యేంత వరకు, గట్టిగా అయ్యేంత వరకు బాగా కాల్చుకున్నామనుకో 2-3 రోజులైనా ఉంటాయండి. కానీ మీకు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను చూడండి. జొన్న రొట్టెలైనా సద్ద రొట్టెలైనా కూడా ఇలాగ చేసిన తర్వాత ఓవెన్లో పెట్టేసుకొని మనము చక్కగా ఎన్ని రొట్టెలైనా చేసుకోవచ్చండి. మా చెల్లెలైతే మొన్న అమెరికాకే పంపించింది అనమాట. సో సద్ద రొట్టెలు, మామూలు రొట్టెలు మనము ఓవెన్లో పెట్టి తీసామనుకో ఇంకా పలుసగా అవుతాయండి. అవి మనం పిల్లల దగ్గరికి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి పంపించామనుకో ఓన్లీ కర్రీస్ తెచ్చుకొని జొన్న రొట్టె కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందంటే టేస్ట్. ఉత్తది తీసుకొని అయినా తినొచ్చండి. ఇట్లాగా చేస్తే 3-4 రోజులైనా కూడా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా వంకాయ కర్రీ వేసేసాను. అలాగే సద్ద రొట్టెలు మాత్రము మా అత్తయ్య మాత్రం ఒట్టిదే తినేసినిందండి. అంత ఇష్టం అనమాట రొట్టెలు అంటే. ఇంకా ఇప్పుడైతే వంకాయలు చిన్నగా ఉండటం వల్ల అసలు వాటిని నేనైతే ఒకేసారి ఇలాగ పెట్టేసుకొని తింటానమాట. ఎంతమందికి నూనె వంకాయ ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత పక్కన ఆంటీ వాళ్ళు మాత్రం ఎప్పుడైనా మాకు గుమ్మడికాయ కర్రీ ఇస్తారండి. సరే అని చెప్పేసి తీసుకొని వచ్చానమాట. ముందుగానే చెప్తానండి నేను, ఆంటీ మాకు ఈరోజు గుమ్మడికాయ కర్రీ కావాలో చూడు అని చెప్పాను అనమాట. ఇంకా అత్తయ్యకి చాలా ఇష్టం అండి. అత్తయ్య కోసమే అనమాట నేను అడిగేది. అందులో వంకాయ తినకూడదు కదా అని చెప్పేసి ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి ఇలాగా సద్ద రొట్టె, గుమ్మడికాయ కర్రీ పెట్టించానండి. చక్కగా చాలా బాగా తిన్నారు. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ముద్దపప్పు చేశానండి. అయితే ఈసారి నెయ్యి పోపు పెట్టానమాట. ఇంకా వాటితో పాటుగా నూనె వంకాయ, అలాగే గుమ్మడికాయ కర్రీ, బుడ్డల పొడి, వాటితో పాటుగా వేడి వేడి అన్నము, అలాగే రసం. అయితే మనము చప్పిడిపప్పు అలాగా చేసినప్పుడు రసం చేస్తే భలే టేస్ట్ అండి. మామూలు పప్పు చేసి పప్పు పక్కకు తీసి రసం చేసేది వేరు. ఇలాగ ముద్దపప్పు చేసినప్పుడు మనము రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత పెరుగు. సో ఈ రోజుకైతే ఈ వంటలండి మావి. హ్యాపీగా అందరం కమ్మగా తినేసాం అనమాట. కొంతమంది ముద్దపప్పు నూనెంకాయ వేసుకొని తిన్నారు. సరే ఇంకా సాయంత్రము అవి మధ్యాహ్నానికి అయిపోయినాయండి. ఇంకా నైట్ ఎలాగైనా కూడా చపాతీ కంపల్సరీ కదా అని చెప్పేసి ఇంకా సాయంత్రము అందులో మా చిన్నమ్మాయి వచ్చింది కదా అని చెప్పి జెన్సిగడ్డలు చేస్తున్నానండి. జెన్సిగడ్డలని కొంతమంది అంటారు, గెన్సిగడ్డలని కొంతమంది అంటారు, స్వీట్ పొటాటో అని కొంతమంది అంటారు అనమాట. సో వీటితో మనము భక్షాలు చేసుకోవచ్చు. ఇలాగా రొట్టె పెన్నం మీద మనము అగ్గిని పుల్లలో కాల్చినట్టు కూడా ఒక వీడియోలో షేర్ చేశానండి. అలా కూడా కాల్చుకోవచ్చు, భక్షాలు చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ శాతం ఉప్పు కారం ఇలాగ వేసుకొని చేసుకుంటూ ఉంటాము. అయితే కొంచెం పలుచగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. సో ఈ విధంగా వేపేసి ఆ తర్వాత ఫస్ట్ ఉప్పు వేస్తానండి, బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసేసి ఇలాగ 2-3 సార్లు బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా మగ్గిపోతాయి. కానీ మేము ఎక్కువ శాతం ఇందులో ఆశించేది ఏంటంటే పోపు గింజలు ఎక్కువగా వేసుకుంటాము. వాటితో పాటుగా ఆ జెన్సిగడ్డలు, ఆ పోపు గింజలు తింటుంటే అదుర్సండి, చాలా బాగుంటుంది అనమాట. సో గెన్సిగడ్డలు ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే భలే ఇష్టం అనమాట. సో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అత్తయ్యకి పెట్టిస్తూ ఉన్నాను. కొంచెమే పెట్టించానండి, ఎందుకంటే వీటి వల్ల మనకి నొప్పులు అనమాట ఎక్కువ శాతం. ఆల్రెడీ చలికి ఎక్కువగా నొప్పులు ఉన్నాయని చెప్పేసి కొంచెమే పెట్టించాను. ఇంకా నేను మాత్రం తంపుగా కూర్చొని తింటూ ఉన్నానండి. ఇంకా మా చిన్నమ్మాయి కూడా పెట్టించాను అనమాట. ఇంకా ఆ తర్వాత జనవరి 10వ తేదీ ఈసారి సంక్రాంతి సంబరాలు అన్ని ఊర్లలో, స్కూళ్ళల్లో చాలా బాగా చేసుకున్నారు కదా. ఈసారి జనవరి 10వ తేదీ మాత్రము నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఇండో ఎడో కిడ్స్ అనే స్కూల్కి అయితే నన్ను ముఖ్య అతిథిగా సంక్రాంతి సంబరాల సందర్భంగా నన్ను ఆహ్వానించారండి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్న పిల్లలు అనమాట, ఒక 70 మంది ఉన్నారండి. పిల్లలు ముద్దుగా వచ్చేసి ఇలాగ బొకే ఇచ్చేసి చక్కగా ఫోటో అయితే తీయించుకున్నాము. ఇక్కడ చాలా బాగా అంటే సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి అనే విధంగా తెలిపే విధంగా ఇలాగ బాగా అలంకరించారనమాట. పిల్లలకు ఇలా చూపిస్తేనే అర్థమయ్యేదండి. మనము చెప్పేదానికన్నా మనము చూపించటమే వాళ్ళకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలు కూడా అంటే స్టార్టింగ్ ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు, 70 మెంబర్స్ వచ్చారు. చిన్న స్కూల్ అయినా కూడా చాలా పద్ధతిగా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అయితే పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నారు కదా, నేను కూడా పోద్దామని చెప్పేసి వచ్చేసాను. పిల్లలు ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా ఎదురుగా ఉన్నారు కాబట్టి ఏడుస్తున్నారనమాట. నెత్తి మీద రేగి పళ్ళు పోసేటప్పుడు ఏడుస్తారండి. అవి ఎందుకో వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుందో ఏమో అనమాట. ఈ లెఫ్ట్ సైడ్కు ఉన్న పాప మాత్రం చక్కగా పోయించుకుంటుంది, రైట్ సైడ్కు ఉన్న పాప మాత్రం 2 సార్లు పోపించుకొని అసలు ఏడుస్తూ ఉంది అనమాట. ఇంకా సరే ముగ్గులందరూ ఎలా వేశారు ఏంటి అనేది చూస్తూ ఉన్నాను. ఒక 10 ముగ్గులు వేశారండి. అందులో 3 ముగ్గులను సెలెక్ట్ చేశానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా
కొన్ని గేమ్స్ పెట్టారనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. టైం ఇస్తారు, మనం ఒక సైడ్ చూసేసి యువతలు కూడా అదే సైడ్లో మనం అమర్చుకోవాలన్నమాట. అయితే వీళ్ళ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారండి. అలాగే వీళ్ళ పాఠశాలలో విద్యార్థులకు ఎక్కువగా యాక్టివిటీస్ రూపంలోనే చదువు చెప్పిస్తున్నారండి. కానీ నాకు మాత్రం ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ వచ్చిన పేరెంట్స్లలో చాలామంది నన్ను గుర్తుపట్టారు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని గేమ్స్లలో నేను కూడా పాల్గొన్నానండి. ఇంకా ప్రతి క్లాస్కి వచ్చేసి 2 టీచర్స్ ఉన్నారనమాట. అలాగే నాకు చాలా బాగా నచ్చినది ఏంటంటే నాన్ స్క్రీన్ కాన్సెప్ట్ అండి. అంటే పిల్లలకు టీవీలకే పరిమితం కాకుండా వాళ్ళ యాక్టివిటీస్తోనే చాలా చక్కగా చదువులు నేర్పిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పెయింట్తో వేసినటువంటి కుండలు చూపిస్తూ ఉన్నాను. సరిత ఉండి అక్క ఎప్పుడు పెయింటేనా, నీకు ఎంత ఇష్టం అక్క అని అంటూ ఉంటే నిజంగా నాకు పెయింట్ అంటే చాలా ఇష్టం అండి. నేను అప్పట్లో చాలా శారీస్ కూడా పెయింట్ వేసేసాను. ఇంకా ఇప్పుడు గెలుపొందిన వాళ్ళల్లో అంటే ముగ్గుల పోటీలలో, మెహందీ పోటీలలో, అలాగే కొన్ని గేమ్స్ పెట్టారండి. వాటిలలో గెలుచుకున్నటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి నేను ఇలాగా ఇస్తూ ఉన్నాను. సో చాలా హ్యాపీ అనిపించిందండి. మెయిన్గా ఏంటంటే చిన్న పిల్లల్ని చూసుకునే విధానం అండి. ఫుడ్ పెట్టడం కూడా పిల్లల్ని ఆడిపిస్తూ ఫుడ్ పెట్టడము, అట్లాగా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. క్లాస్ రూమ్స్ ఏసీ మరియు అలాగే సీసీటీవీలను అమర్చి పిల్లల మీద అయితే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారండి. కొత్త కొత్త ఆటలు నేర్పించి చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. మనకు ఎప్పుడు చదివే కాకుండా ఆటలు కూడా ఇంపార్టెంటేనండి. అలాగా ఆటలు ఆడటం వల్ల కూడా మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది, చాలా చక్కగా నేర్చుకుంటారనమాట. సో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అదే రోజే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, అరవిందరెడ్డి గారి భార్య వచ్చేసి హైమావతక్క. హైమావతక్క వాళ్ళు అన్న మామూలుగా చనిపోయిన రోజు సందర్భంగా ఇక్కడ బాబా గుడిలో భోజనాలు పెట్టించారండి. సరే అని చెప్పేసి ఇంకా నేను కరెక్ట్గా అక్కడ 1:30 అట్లాగా అయిపోయిందనమాట. సరే అక్క మేము వస్తున్నామని చెప్పేసి పోయాము. ఇంకా ఫస్ట్ బాబా వారిని అయితే దర్శనం చేసుకున్నామండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను ఒక్కొక్కసారి బాబాతో కూడా కొట్లాడుతూ ఉంటానండి. ఏదైనా పని కాలేదనుకో ఏంటి బాబా అనేసి కొట్లాడుతూ ఉంటాను. చాలామంది ఎవరికి ఇష్టమైనటువంటి దేవునితో అలాగా కొట్లాడటం కూడా అలవాటే అనమాట. ఇంకా ఆ తర్వాత అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా స్తూపంకి చుట్టూరు 3 చుట్లు తిరిగేస్తే చాలా మంచిదన్నమాట. ఫస్ట్ ఇక్కడ పాదాల కాడ నమస్కారం చేసుకొని 3 చుట్లు తిరిగేసి ఆ తర్వాత చాలామంది బుక్ చదువుతారనమాట. ఏ అధ్యాయాలు చదవాలి ఏంటి అనేది క్లియర్గా ఉంటుందండి. సో బాబా వారిని చూస్తేనే అదొక హ్యాపీనెస్ అనమాట. లేడీస్ అందరు కలిసి ఈ విధంగా ఇంత కట్టించారంటే చాలా గర్వకారణం అండి. అసలు ఏ పనినైనా సాధించగలము ఆడవాళ్ళు అనేది ఈ గుడిని చూసే నిదర్శకం అనమాట. ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్లూ శారీ కట్టుకునింది హైమావతక్క అండి. ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా అక్కతో కలిపించుకొని తింటానమాట. ఇంకా అదే విధంగానే కలిపి పెడుతూ ఉంది. సో నాకైతే ఒక్క నిమిషము ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇలా కలిపి పెడితే ఇంకా సంతోషం కదండి. సో చూసారు కదండి వాళ్ళ వీడియో. చక్కగా సద్ద రొట్టె అయితేనేమి, అలాగే నూనెంకాయ అయితేనేమి, మా సంక్రాంతి అంటే భోగి వేడుకలు ఎలా జరిగాయి, మీరు ఏ విధంగా చేసుకున్నారు, సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు, ఎంతమంది కనుమ రోజు నిండు పండుగ చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాము. అలాగే ఎవరైనా చేర్పించాలి పిల్లల్ని అని అనుకునే వాళ్ళు, సో వాళ్ళ డీటెయిల్స్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.